సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కలెక్షన్స్ సునామీ ఆగడం లేదు. విడుదలైన తేదీ కంటే ఎక్కువ రెట్టింపులో థియేటర్లను పెంచుకుంటూ 100 కోట్ల కలెక్షన్స్ కొల్లగొడుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల 230 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటి 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వైపు దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర టీం వరుస సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తోంది. తాజాగా భీమవరంలో ప్రేక్షకుల సమక్షంలో ఈ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఒక చిన్న హగ్ ఇవ్వండి అమ్మా, హగ్. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ భీమవరంలో ఉన్న రాజులు చాలా మంచివారు, ఎలాంటి ఈగోలు చూపించరని, ఏ సినిమానైనా వీరు ఆదరిస్తారని తెలిపారు. భీమవరం ప్రేక్షకులు మీరందరూ నా గుండెల్లో ఉన్నారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు హిట్ అవుతుందని మాత్రమే అనుకున్నామని, కానీ డబుల్ బ్లాక్ బస్టర్ని మించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయిందని ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రిపుల్ బ్లాక్ బస్టర్స్ చేసినందుకు నిజంగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మరి ఈ సక్సెస్ వెనుక దర్శకుడు అనిల్ కృషి చాలా ఉంది. ఆయన తీసిన విధానం అద్భుతంగా ఉందని తెలిపారు. ఈ సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్లు ఫుల్ బిజీగా మారారు. గ్యాప్ లేకుండా షాపింగ్ మాల్స్, బిజినెస్ ఓపెనింగ్స్ చేస్తూ గడుపుతున్నారని నవ్వుతూ అన్నారు. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ అక్కడే ఉంటున్నారు, అన్ని ఓపెనింగ్లు వాళ్ళనే పిలుస్తున్నారు, మమ్మల్ని పిలవట్లేదు, ఆడవాళ్ళనే పిలుస్తున్నారు. భీమవరం కుర్రాళ్లను ఉద్దేశిస్తూ హ్యాపీగా పెళ్లి చేసుకుని మీ భార్యలతో ఉండాలి, దయచేసి మీ ఫ్లాష్ బ్యాక్ వారికి చెప్పొద్దని వెంకీ మామ సరదాగా అన్నారు. దయచేసి మీ ఫ్లాష్ బ్యాక్లు మాత్రం మీ మొగుళ్ళకి చెప్పొద్దు. అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా ఈ సినిమా ప్రాజెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్తో మొదలైందని, గోదారి గట్టు పాటను తన స్టైల్లో ప్యారడీ చేసి పాడారు. ఈ సినిమా మరింత బాధ్యత పెంచిందని, తదుపరి ఎలాంటి సినిమా చేయాలో అర్థం కాక రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టడం లేదని చెప్పుకొచ్చారు. ఈ సినిమా హడావుడి మొదలైంది మా భీమ్స్ క్రియేట్ చేసినటువంటి గోదారి గట్టు సాంగ్, మా రమణ గోగుల గారు పాడినటువంటి పాట. సంతోషకరమైన సరదా మనుషులు గోదావరి జిల్లా ప్రజలు వారి అతిథి మర్యాదలతో గౌరవిస్తారు అని పేర్కొన్నారు. ఎవరన్నా ఇంటికి వెళ్తే అతిథి మర్యాదలు అంటాం, కానీ అతిథి ప్లేస్ లో గోదావరి మర్యాదలను ఒక డిఫాల్ట్ గా పెట్టేయచ్చు. డార్లింగ్ ప్రభాస్తో సినిమా కోసం తాను ఎదురు చూస్తున్నానని, భీమవరం ప్రజలు గట్టిగా కోరుకుంటే జరిగిపోతుందని తెలిపారు. ఇక ఈ సినిమా ముందుండి నడిపించిన వెంకటేష్ అన్ని రకాలుగా సహాయం అందించారు. సినిమా ఇంత పెద్ద హిట్ అయినా కూడా గర్వానికి పోకుండా గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్లా నెక్స్ట్ చేయబోయే పనిపైన ఫోకస్ చేయాలంటూ తాను ఫోన్ చేసినప్పుడు సలహా ఇచ్చారని చెప్పారు. డార్లింగ్ ప్రభాస్ గారితో సినిమా ఎప్పుడు గట్టిగా అనుకోండి, భీమవరం అయిపోద్ది. మరోవైపు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కూడా తమ పాత్ర మేరకు బాగా నటించారని ఇద్దరికి అభినందనలు తెలియజేశారు. అలాగే ఇటీవల పద్మభూషణ్ అవార్డు సాధించిన బాలయ్యకు కంగ్రాచులేషన్స్ తెలిపారు. బాలయ్య అంటే తనకు ఇష్టమని, ఈ పురస్కారం ఆయనకు లభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. నాకెంతో ఇష్టమైన హీరో బాలకృష్ణ గారు, ఆయనకు నేను మనస్ఫూర్తిగా. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి బుల్లిరాజు క్యారెక్టర్, నరేష్, సాయి కుమార్, సుధాకర్ గౌడ్తో పాటు ఇతర పాత్రలందరూ సినిమా కోసం కష్టపడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉండి నియోజకవర్గ శాసనసభ్యుడు, టీడీపీ నాయకులు రఘురామకృష్ణరాజు, కామినేని శ్రీనివాస్, పలువురు నేతలు వచ్చారు. నిర్మాతలు అల్లు శిరీష్, భాస్కర్ భట్ల, భీమ్స్ చిత్ర యూనిట్ మొత్తం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.